నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. సాధారణంగా ఏ సెలబ్రిటీకి కాస్త ఇబ్బంది కలిగిన ఆరోగ్యపరంగా మొదటగా మనం వినే పేరు లీలావతి హాస్పిటల్ ముంబైలో కదా. చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం. అలాంటి లీలావతి హాస్పిటల్లో భారీ స్కామ్ జరిగింది, ఇన్ని పుర్రెలు దొరికాయంటూ ఒక వార్త. నిజమా అది? హాస్పిటల్ అన్నాక ఉంటాయేమో కదా. హాస్పిటల్ అంటే పుర్రెలు ఎందుకు ఉండాలి? మనుషులు చనిపోతే వాళ్ళ బాడీలు వాళ్ళకి ఇచ్చేస్తారుగా, అవును, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. నిజమే. పోనీ మార్చరీలో పెట్టారు అనుకున్న బాడీలు అలా ఉంటాయి, కానీ పుర్రెలు ఎందుకు ఉంటాయి? కరెక్టే. మళ్ళీ మరి పుర్రెల్లో పుర్రెలేంటి? ఈకలు, ఆ! పుర్రెల దండలు, దానికి ముళ్ళులు గుచ్చి కంట్లో ముళ్ళు, నోట్లో కత్తి, అలా ఎందుకు ఉంటాయి? ఇదేంది ఏదో చేతబడి ఆలోచించాల్సిన విషయం. జరిగిందేమో అనే అవును. అంశం బయటికి వచ్చింది. నెక్స్ట్, లీలావతి హాస్పిటల్ సచ్ ఏ ట్రస్ట్ఫుల్ హాస్పిటల్. హ్మ్. మన కీర్తిలాల్స్ వాళ్ళది, ఆ, వాళ్ళది ఎప్పటి నుంచో హాస్పిటల్, అది ట్రస్ట్ వర్తి హాస్పిటల్. అంతే. మొన్న సైఫ్ అలీ ఖాన్ కూడా ఏదో అయితే కొడుకుతో ఇలా హ్మ్. ఇలా లీలావతి హాస్పిటల్కే తీసుకెళ్ళింది, అవును. దగ్గరలో ఎక్కడికి పట్టుకెళ్ళకుండా. అదొక హ్మ్. ట్రస్ట్. మన అది ట్రస్టే, దాని మీద కూడా జనాలకు ట్రస్ట్. అవును. యాక్చువల్‌గా కొన్ని హాస్పిటల్స్‌కి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాయి. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ చాలా సెంటిమెంట్. ఒక హాస్పిటల్‌కెళ్తే ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారనుకో, అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉన్నా వెళ్ళరు. అక్కడికెళ్తే చచ్చిపోతాం అనే ఒక భయం ఉంటది. సెంటిమెంట్ ఉంటది. లీలావతి హాస్పిటల్‌కి ఎవరు వెళ్ళినా సరే క్షేమంగా బయటకొచ్చేస్తారన్న ఒక టాక్ కూడా ఉంది అంట. అవునో కాదో మనకు తెలీదు గానీ. బట్ మనం చూసినంత వరకు వెళ్తారు, చికిత్స చేయించుకొని వచ్చేసే వాళ్ళని చూస్తున్నాంగా. సో, అదొక ట్రస్ట్. పోతే కాశీ, గంగా అటువైపు వారణాసి వెళ్తే అక్కడ అంటే బోల్డ్ అన్ని శవాలను తగలబెడతారు కాబట్టి, హ్మ్. అక్కడ వాళ్ళకి చేతబడులు చేసే వాళ్ళకి పుర్రెలు ఏమైనా దొరికాయంటే ఏమన్నా అర్థం ఉంది. లేదా మహా అఘోరాలు ఏమన్నా పుర్రెల దండలు వేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. మన దగ్గరకు వచ్చిన అఘోరా కూడా కొన్ని పుర్రెలు చూపించింది, ఈ ముక్కు చూడు దీని మూతి చూడు అని. అవును. ఓ అర్థం ఉంది అంటే వాళ్ళ దగ్గర దొరుకుతాయి అవి. హ్మ్. ముంబైలో ఉన్న లీలావతి హాస్పిటల్ మీద ఒక భారీ స్కామ్ నమోదైంది. యాక్చువల్గా స్కామ్ కూడా చెప్తా. అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి పుర్రెలు కనిపించాయి. వీళ్ళు లోకల్ ఈ చేతబడులు చేసే వాళ్ళు ఉంటారు కదా, హ్మ్. జనాలను నమ్మించే వాళ్ళు. ముంబైలో సాధ్వీలు, బాబాలు కూడా కొంతమంది ఎక్కువే ఉంటారు. వాళ్ళకి వీళ్ళు తక్కువ ఖర్చులో పుర్రెలు అమ్ముతారంట. ఆ! వీళ్ళకి ఎక్కడికి పోమని నాకు తెలియదు. ఎందుకు పుర్రెలు? వాళ్ళు జనాలను భయపెట్టడానికి. ఓం భీం భీం అనాలంటే, నువ్వు మరో 10 లక్షలు నాకు ఇవ్వాలంటే నీకు సెటప్ ఉండాలిగా నా దగ్గర. అవి నిజం పుర్రెలేంటి? పిచ్చి పుర్రెలు గదా! పిచ్చి పుర్రెలే. నిజం పుర్రెలు ఉంటాయి, ఇంకా బాగుంటుందిగా. నిజం పుర్రెలు అదే అదే ఊరికే. ఎక్కడ దొరుకుతాయి అమ్మడానికి? ఏడ దొరకవు. ఈ హాస్పిటల్ నుంచి వీళ్ళు పుర్రెలు సప్లై చేస్తున్నారంట. ఇప్పుడు మార్చరీలో ఒక బాడీ ఉంది, అడ్రస్ లేని బాడీ. 3 ఏళ్ళో 4 ఏళ్ళో 3 నెలలో 4 నెలలో 5 నెలలో 6 నెలలో పెట్టా. హ్మ్. ఇంకా అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రికార్డులకు ఏమన్నా దాని మీద ఏమైనా కేసు ఉంది అంటే నేను దాన్ని మేపొచ్చు. ఆ బాడీని మేపడం అంటే మందులతో దాన్ని అదే. పెట్టడం, తినిపించడం కాదు. సో దేనికి పనికిరాదు. వాళ్ళోళ్ళు ఎవడు క్లెయిమ్ చేసుకోవట్లా. శవం నా దగ్గర ఉంది, దాని మీద ఎలాంటి కేసులు లేవు. ఏం చేయాలి? తల కట్ చేసి మిగతా బాడీని పూర్తి చేస్తున్నారు, లేదా కొన్ని లోపల పార్ట్స్ని ల్యాబ్స్కి అమ్ముతున్నారు. ప్రధాన బోతున్నాను. కొంతమంది ఇలా ఇలా ఉంటే కనుక రీసెర్చ్ చేయడానికనో, ఇంకొక దానికనో వా ఆ బాడీస్‌ని వాడుతూ ఉంటారు. డొనేట్ చేస్తారు బేసిక్గా, బట్ అవును. దీస్ పీపుల్ ఆర్ నాట్ డొనేటింగ్. అండ్ ఇంకొకటి మెడికల్ కాలేజెస్‌కి కూడా ఇస్తారుగా. వాళ్ళు అమ్ముతున్నారు అవును. ప్రైవేట్ కాలేజెస్కి. ఎల్బో, హ్మ్. నీ, ఇవి ఎలా ఉంటాయి, ఏ అవును. ఏ బోన్స్ ఉంటాయి, ఇవన్నీ ఆ ఫిజియోథెరపీ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఈ బాడీలే కదా, నీ ఉంటే చాలు, మొత్తం అవును. బాడీ అంత ఎందుకు. అవును. కళ్ళు మాత్రం కాలేజీకి ఇవ్వట్ల. కాలేజీలకు ఇస్తేనేమో వాడు మహా అయితే 500 1000 ఇస్తాడు, లేదా 5000 ఇస్తాడేమో, తెలీదు, చెప్పలేం హ్మ్. ఒరిజినల్ పుర్రకి. చేతబడోడికి ఇచ్చామనుకో వాడు ఇంకెక్కువ ఇస్తున్నాడు. ఇలా చేతబడవ చేసే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఆ స్కామ్ వెలుగులో పడింది. అండ్ దీనికి ఇది ఎప్పటి నుంచో ఈ వీళ్ళే ఉన్నారు లీలావతి హాస్పిటల్కి. మన కీర్తిలాల్స్ వాళ్ళ హ్మ్. ఈ మెహతాల దగ్గరే ఉండింది. తర్వాత ఎప్పుడో 2006లో అనుకుంటా విజయ్ మెహతా అని వాళ్ళ సోదరుడికి ఇస్తే, వాడు కిషోర్ మెహతా అని వాళ్ళ అల్లుళ్ళకి కొడుకుల పేర్లు ట్రస్టీలుగా చేర్చాడు. అప్పుడు ట్రస్టీ నుంచి వెలివేశారు.
నువ్వేదో సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నావని. ఆ తర్వాత మళ్ళీ 2016లో ఆయన కిషోర్ మెహతానే మళ్ళీ ట్రస్టీలో చేరాడు ఏదో రకంగా. 2024 మొన్న ఆయన చనిపోయాడు. మరి 2024 తర్వాత ఇంకా వీళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ ఆస్తులన్నీ ఒకరి హ్యాండ్ ఓవర్లో ఒకరి దగ్గర ఉండేవి. ఆయన చనిపోయాక ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ వాళ్ళు ఒక పద్ధతులు పాటలాగా చేస్తున్నారు. ఇక్కడ అది జరగల. ఏదో ఒక అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని చెప్పేసి వీళ్ళు ఆరాలు తీస్తే కొన్ని కోట్ల స్కామ్ వెలుగులోకి చూసింది. సుమారు 1500 కోట్ల వరకు ట్రస్ట్ నిధుల్ని ఇంకో వేరే వాటికి మళ్లించారట. అండ్ ఈ బాడీ పార్ట్స్, ఎముకలు అండ్ చనిపోయిన వాళ్ళ దేహాలు, తలలు, పుర్రెలు ఇలాంటివి కూడా అక్రమంగా అమ్ముకున్నారు అని చెప్పేసి వార్త. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికైతే ప్రజెంట్ ఈ న్యూస్ బయట ఉన్నప్పటి నుంచి చాలామంది సెలబ్రిటీస్కి అయ్యో ఇన్ని రోజులు మేము పోయేది ఇలాంటి హాస్పిటల్కా అనే ఒక ఇదైతే కలిగింది. బట్ ఈవెన్ దో వాళ్ళ హాస్పిటల్ చూసి వెళ్ళట్లా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మొహం చూసి వెళ్తున్నారు. ఆ డాక్టర్స్లకు ఫోన్లు చేసి చెప్తే వాళ్ళు అలాంటిది ఏం లేదండి, ఇదంతా ఫేక్ న్యూస్, పట్టించుకోవద్దు అంటున్నారు. మరి ఏంటో నిజం. కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో ఇటువంటి రకాల దందా అని అనలేము, కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి కదా. కొన్ని డెడ్ బాడీస్ ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియరు మనకి, ఒక రకంగా చెప్పాలంటే అనాథ శవాలు అని అంటారు. వాళ్ళని కాస్త మెడికల్ స్టూడెంట్స్కి పంపించడము, గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళు తీసుకెళ్ళి ఖననం చేస్తారు. జిహెచ్ఎంసీకి ఉన్నాయిగా మహాప్రస్థానం, వైకుంఠ, అవును వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖననం చేస్తారు. సంథింగ్ షుడ్ బి హ్యాపెన్. వాటికి కూడా ఉంటాయి. కానీ మెడికల్ స్టూడెంట్స్ కూడా పంపిస్తూ ఉంటారు కదా డెడ్ బాడీస్ ని, పంపొచ్చు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి. బట్ అది ఇల్లీగల్ యాక్చువల్గా. నువ్వు నా బాడీని వాడుకోండి అని ఎవరైనా వ్యక్తిగత వాంగ్మూలం రాస్తే కానీ నువ్వు ఇవ్వలేవు. లేదా మా తండ్రి బాడీని వాడుకోవచ్చు అని ఎవరైనా వాళ్ళ తరఫున వాళ్ళు సంతకాలు పెడితే తప్ప నువ్వు వాడడానికి లేదు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక అడ్రస్ లేని బాడీని ఎలా పడితే అలా వాడడానికి నీకు హక్కు లేదు. నీ హాస్పిటల్లో దానికి అడ్రస్ లేదు, అంతే. అడ్రస్ లేని వాటికి గవర్నమెంట్ చూసుకుంటుంది, నీకు సంబంధం లేదు. సో అలా చేయాలి. కానీ మరి ఇప్పుడు చిన్న చిన్న హాస్పిటల్స్ అనుకో ఇలాంటివి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇంత పెద్ద హాస్పిటల్ అంటే ఇంత పెద్దగా ఉన్నప్పుడు హాస్పిటల్స్ చాలా లెక్కతో ఉంటాయి, చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెప్యుటేషన్ అంతా పోయినట్టేగా. ఎంత పెద్దది తెలుసా లీలావతి, ఎన్ని పడకలు ఉంటాయో. మన గాంధీ హాస్పిటల్ రోడ్డు మీద పోతే కనిపిస్తుందా, దానికి 4-5 ఇంతలు ఉంటుంది. ఇది చూడడానికి మనం మీడియాలో చూడడమే. చాలా పెద్ద హాస్పిటల్ అందుకే. అండ్ కొంచెం ట్రస్ట్ అంటే చాలా మందికి కూడా, కొంతమందికి ట్రస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. బాగా చేస్తారా లేదా ఏంటో అని. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఓ నమ్మకం, పర్లేదులే డబ్బులు పోయినా. ట్రస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కువ, ప్రైవేట్కి తక్కువ ఉంటాయి. అండ్ ఫీజులు కూడా కాస్త నామినీగా. ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవడానికి వెళ్ళా. గవర్నమెంట్ దాంట్లో ఎలాగ ఉండవులే, నాకు తెలియదు ఉంటాయో లేవో. ప్రైవేట్వి ఏమో నాకు 15,000 to 20 వరకు ఛార్జ్ చేశారు. నేను ఒక ట్రస్ట్కి వెళ్ళా. ఆ ట్రస్ట్ అని నాకు తెలియదు, ఆన్లైన్లో దొరికితే తెలిసింది. 3,200 వాళ్ళది నామినల్ ఫీ. ఏమో నాకు తెలియదు. పైగా నా ప్రాబ్లమ్ లంబార్ ఏరియాలో, నాకు ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. నేను లంబార్కి మాత్రమే వాళ్ళని స్కాన్ చేయమని అడిగితే వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసి ఇచ్చాడు. సమ్ పీపుల్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఇట్లా ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం వీళ్ళు పుర్రెలు అమ్ముకుంటున్నారు అనేది, చేతబడి వాళ్ళకి అనేది ఒక ఇది వచ్చింది. మరి వాళ్ళు ఎవరెవరి మీద చేతబడులు చేశారో, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నెక్స్ట్ చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.